ఇంటిమసీ అంటే ఏంటి? ఇంటిమసీ అంటే కేవలం సెక్స్ చేయడం, ఫిజికల్‌గా క్లోజ్‌గా ఉండడం అని మీరు అనుకుంటే, మీరు లైఫ్‌లో ఒక గ్రేట్ ఎమోషన్ అండ్ ఫీలింగ్‌ని మిస్ అవుతున్నారు. చిన్నప్పటి నుండి ఒంటరిగా ఉండడం వల్లనో ఏమో, చాలామంది ఒక ట్రూ కనెక్షన్‌ని అండ్ ఇంటిమసీని చూడలేకపోతున్నారు. ఇంటిమసీ అంటే సెక్స్ చేయకుండా సెక్స్ ఇచ్చే ఫీలింగ్ ఇవ్వడమే ఇంటిమసీ. ట్రూ ఇంటిమసీలో మన పార్ట్నర్‌తో డీప్‌గా కనెక్ట్ అవుతాం. పెళ్లి చేసుకొని 20 ఏళ్ళు అయినా పెళ్ళైన కొత్తలో ఉన్నట్టే ఇప్పటికీ అదే కొత్తదనం రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వడం చూస్తాం. వాళ్ళతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయడం, ఇవన్నీ ట్రూ ఫ్రెండ్షిప్కి, రిలేషన్షిప్కి కొన్ని ఎగ్జాంపుల్స్. పైన చెప్పిన ఇంటిమసీలో ఏ ఒక్క పాయింట్ అయినా మీకు మీ ఫ్రెండ్షిప్లో, మీ రిలేషన్షిప్లో కనపడకపోతే సారీ, మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని పిలిపించుకునే కపుల్స్ అయితే కాదు, అండ్ అలాగే మీది గొప్ప ఫ్రెండ్షిప్ కూడా కాదు. సో ఇప్పుడు మనం 8 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటిమసీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా పాయింట్ నెంబర్ 1, ఫిజికల్ ఇంటిమసీ. ఫిజికల్ ఇంటిమసీ అంటే సెక్స్ ఒక్కటే కాదు. మన ఫ్రెండ్ ఎవడైనా బాధలో ఉన్నప్పుడు ఏం కాదురా చూసుకుందామని భుజం పైన చేసి మాట్లాడడం, మనం ఏదైనా సాధిస్తే మన పేరెంట్స్ గర్వంతో మనల్ని అప్రిషియేట్ చేసే విధంగా అలా మన ఫేస్ని టచ్ చేయడం, మన పార్ట్నర్తో నైట్ టైం అలా చేతిలో చేసి వాకింగ్ చేయడం, మనం ఆఫీస్ నుండి ఫుల్ స్ట్రెస్తో ఇరిటేషన్తో ఇంటికి వస్తే మన పార్ట్నర్ ఒక వార్మ్ హగ్ ఇవ్వడం, కలిసి అలా పక్కనే కూర్చొని మూవీ చూడడం, ఇవన్నీ ఫిజికల్ ఇంటిమసీ కిందకే వస్తాయి. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, ఇలా మనకు ఇష్టమైన వాళ్ళతో ఫిజికల్ కాంటాక్ట్ అవ్వడం వల్ల ఆక్సిటోసిన్ అనే లవ్ హార్మోన్ రిలీజ్ అవుతుందంట. దీనివల్ల మన బాండ్ స్ట్రెంగ్త్ అవుతుంది. స్ట్రెంగ్త్ అయ్యి వాళ్ళతో మనం సెక్యూర్గా ఫీల్ అవుతామంట. మీ పార్ట్నర్ని సెక్స్ కోసమే వాడుకునేలా అయితే ఆలోచించండి కొంచెం. సెక్స్తో లవ్ పుట్టదు, అదొక కోరిక అంతే, లవ్ కాదు. పాయింట్ నెంబర్ 2, ఎమోషనల్ ఇంటిమసీ. ఈ ఎమోషనల్ ఇంటిమసీలో మన డీపెస్ట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ని మీ పార్ట్నర్తో షేర్ చేసుకోవాలి. ఎలాంటి విషయాలంటే, మీరు ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పుకునే టాపిక్స్ పైన మాట్లాడడం అనేది ఒక ట్రస్ట్ని బిల్డ్ చేసే విధంగా ఉంటుంది. ఎవరైతే రిలేషన్షిప్లో ఒకరినొకరు ట్రస్ట్తో, నమ్మకంతో కలిసి ఉంటారో వీళ్ళంతా హ్యాపీగా ఎవరు రిలేషన్షిప్లో ఉండలేరు. ఎందుకంటే ఇంకా వీళ్ళిద్దరు వేరువేరు కాదు, ఇద్దరు ఒకటైపోయారు. వీళ్ళ మనసుల్లో దాగి ఉన్న మాటలు చెప్పుకున్న తర్వాత అక్కడ ఇద్దరు మనుషులు అనే చెప్పుకునేటట్టు ఏం ఉండదు. ఇంకా ఇద్దరు మనసులు ఒకటే ఉంటాయి, ఇద్దరు మనసులు కలిసిపోయాయి. ఈ ఎమోషనల్ ఇంటిమసీని ఒక్కసారైనా తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ అడిక్టివ్. పాయింట్ నెంబర్ 3, ఎక్స్పెరిమెంటల్ ఇంటిమసీ. గతంలో జరిగిన స్వీట్ మెమొరీస్ని తలుచుకుంటూ మీ పార్ట్నర్తో ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడం. నువ్వు ఒక ట్రిప్ కోసం ₹1,00,000 స్పెండ్ చేసి వెళ్ళి ఉంటావు, అది ఒక 1 వీక్లో అయిపోతుంది. కానీ ఆ మెమోరీస్ని మీ పార్ట్నర్తో షేర్ చేసుకోకపోతే ఇంకా ఆ ట్రిప్కి వెళ్ళడం ఎందుకు? మెమోరీస్ని రీక్రియేట్ చేస్తేనే దానికి విలువ. వాటి గురించి తలుచుకొని నవ్వుకుంటేనే వాటికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఈ టైప్ ఇంటిమసీకి ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ పార్ట్నర్కి చాలా బాగా నచ్చుతుంది. నౌ పాయింట్ నెంబర్ 4, ఇంటెలెక్చువల్ ఇంటిమసీ. అంటే మూవీస్ గురించి మాట్లాడడం, ఒకే ఇంట్రెస్ట్ని ఒకే హాబీ పెట్టుకొని ఒకరినొకరు పోటీ పడి వర్క్ చేసుకోవడం, ఒకే విషయాన్ని డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి వాటి గురించి మాట్లాడుకోవడం. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మాటలు పెరుగుతాయి, ఇంకా ఎక్కువగా మాట్లాడుకుంటాం, మన ఎమోషనల్ కనెక్షన్ స్ట్రాంగ్ అవుతుంది, ఒకరి మీద ఒకరికి రెస్పెక్ట్ అండ్ గ్రాటిట్యూడ్ ఇంక్రీజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 5, సెన్సువల్ ఇంటిమసీ. ఇక్కడ మీ పార్ట్నర్కి గుర్తుండిపోయేలా ఒక మెమొరబుల్ కనెక్షన్ని ఇవ్వచ్చు. ఎలా అంటే తన హ్యాండ్ని టచ్ చేయడం, తన కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం, ప్రపంచంలో ఏ చోట రాని తన సుగంధాన్ని స్మెల్ చేయడం, తనతో చిన్నగా మీకు కాకుండా ఇంకో మనిషికి అర్థం కాని భాషలో మాట్లాడుకోవడం, ఇలా చేయడం. ఇలా ఉంటే ఆల్మోస్ట్ ఆ మూమెంట్ మెమొరబులే అవుతుంది. కానీ మనం ఇంకొంచెం స్పైస్ని యాడ్ చేద్దాం. ఊహించండి, మీ పార్ట్నర్తో ఒక సాయంత్రం పూట అలా సన్సెట్ చూస్తూ, పిల్లలకు ఏమాత్రం తప్పుగా కనిపించని విధంగా మీ పార్ట్నర్కి మసాజ్ చేస్తూ, అలా తనతో కూర్చొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ టీ తాగితే ఆహా ఎంత స్వీట్గా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అందరూ చాలా తప్పుగా ఆలోచిస్తారు, మెమొరీస్ కోసం ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, గోవాకి వెళ్ళాలి, అరకు వెళ్ళాలి అని. కానీ తప్పండి, అలా ఆలోచించడం వేస్ట్. ప్రెజెంట్ మూమెంట్లో ఉన్న బ్యూటిఫుల్ టైంని వేస్ట్ చేసుకుంటున్నారు. అంత అవసరం లేదు. ఫోన్ పక్కన పెట్టేసి మీ పార్ట్నర్తో ప్రశాంతంగా టైం స్పెండ్ చేయండి, తనతో ప్యూర్గా ఉండడానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ గుర్తుండిపోయేలా ఏదైనా చేయండి. నౌ పాయింట్ నెంబర్ 6, స్పిరిచువల్ ఇంటిమసీ. ఈ టైప్ ఇంటిమసీ ఎంత పవర్ఫుల్ అంటే దీని ముందు లవ్, సెక్స్ అన్నీ వేస్ట్. పైన చెప్పిన ఇంటిమసీస్ ఏది దీని ముందు పనికిరావు. ఎందుకంటే చాలా వరకు రిలేషన్షిప్లో గొడవలు మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం వస్తాయి.
వాళ్ళకి అపార్ట్మెంట్ ఉంది, మనకు లేదు. వాళ్ళకి పెద్ద కారు ఉంది, మనకు లేదు. ఇలా కంపేర్ చేసుకోవడం వల్ల గొడవలు వస్తాయి, డివోర్స్ వాళ్ళకు కూడా వెళ్తాయి. ఇంకొన్ని గొడవలు ఉంటాయి. ఒక పాప ఉంది, ఒక బాబు ఉంటే ఇద్దరు చూడడానికి చూడముచ్చటగా ఉంటారు కదా అని పిల్లల కోసం కూడా గొడవ పడే కపుల్స్ చాలామంది ఉన్నారు. ఈ స్పిరిచువల్ ఇంటిమేసీని ఫాలో అయ్యే కపుల్స్ను చూస్తే చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఈ స్పిరిచువల్ ఇంటిమేసీలో కావాల్సింది ఇవి కాదు, ఇది ఎటర్నల్ డీపర్ లెవెల్లో కనెక్ట్ అవుతాం. దేని మీద ఆశ లేకుండా ఒకే మాట ఒకే పర్పస్తో కలిసి ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బయట పరిస్థితులు ఏమాత్రం వీళ్ళ ఇన్నర్ సెల్ఫ్ని డ్యామేజ్ చేయకుండా చూసుకుంటారు. ప్రతి ఒక్క కపుల్ తన పార్ట్నర్తో స్పిరిచువల్ ఇంటిమేసీని ప్రాక్టీస్ చేయాలి. అది ఎలాగో చెప్తా వినండి. స్టార్టింగ్ కలిసి మెడిటేషన్ చేయడం లాంటివి చేయండి. దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయడం, కలిసి ఒకేసారి బ్రెత్ తీసుకోవడం, ఊపిరి తీసుకోవడం, శ్వాస మీద ధ్యాస అంటారు కదా, అట్లా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఒకేసారి చేయాలి. ఇలా చేయడం వల్ల మీ సోల్స్ కనెక్ట్ అవుతాయి. నౌ పాయింట్ నెంబర్ 7, కాన్ఫ్లిక్ట్ ఇంటిమేసీ. ఈ ఇంటిమేసీ గురించి చెప్పకుండా ఉందాం అనుకున్నా, కానీ దీని గురించి తప్పకుండా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఎవరైనా ఈ ట్రిక్ని మీ పైన యూస్ చేస్తే మీకు అర్థమవుతుంది కదా. ఈ కాన్ఫ్లిక్ట్ ఇంటిమేసీ అనేది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండ్ అలాగే అంతే డేంజర్ కూడా. ఈ ఇంటిమేసీ ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ మీ పార్ట్నర్ ఆర్ మీ ఫ్రెండ్ ఒక తప్పు చేశారనుకోండి. ఆ తప్పు చేసినందుకు మిమ్మల్ని సపోర్ట్ చేయడం, అది ఎంత పెద్ద తప్పైనా కానీలే, వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. ఏం కాదు, ఇవన్నీ నార్మలే అని చెప్పి మిమ్మల్ని ఇంకా చెడగొడతాడు. ఇలా చాలామంది సమాజంలో మాయమాటలు విని చేసే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. తప్పు చేసేటప్పుడు చాలా తీయగా, అందంగా, మధురంగా ఉంటుంది, కానీ దీనివల్ల వచ్చే పరిణామాల వల్ల సూసైడ్ ఒక్కటే దారి వస్తుంది. ఎవరైనా మీ తప్పులను సమర్థిస్తూ మాట్లాడితే తస్మత్ జాగ్రత్త, వీడు నిన్ను చెడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు వాడి కోరికల కోసం. టాప్ పాయింట్ నెంబర్ 8, ఎండ్ ఆఫ్ ది లిస్ట్, క్రియేటివ్ ఇంటిమేసీ. క్రియేటివ్ ఇంటిమేసీ అంటే ఇద్దరు కలిసి ఏదైనా క్రియేట్ చేయడం. ఉదాహరణకు కలిసి వంట చేయడం, కలిసి ఏదైనా ప్లాన్ చేయడం, అక్కడికి వెళ్దాం, ఈ ట్రిప్కి వెళ్దాం అని. ఇలా కలిసి పని చేయడం ద్వారా మీ పార్ట్నర్లో మీరు ఒక కొత్త మనిషిని చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇలా కలిసి ఏదైనా వర్క్ని కంప్లీట్ చేస్తే ఆ అచీవ్మెంట్ని చూసి ఒక రకమైన సాటిస్ఫాక్షన్ వస్తుంది. వీ డిడ్ ఇట్ అనే ఫీలింగ్తో మీ పార్ట్నర్ని మెచ్చుకోవడం. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగితే దాన్ని చూసి నవ్వుకోవడం, కామెడీ చేయడం ద్వారా మీ రిలేషన్షిప్ నార్మల్ రిలేషన్షిప్లా అస్సలు ఉండదు, చాలా డెవలప్ అవుతుంది. ఈ 8 టైప్స్ ఆఫ్ ఇంటిమేసీని మీ రిలేషన్షిప్లో తీసుకురావడానికి ట్రై చేయండి. మీ కనెక్షన్ ఇంకా డీపర్ లెవెల్లో కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నా, సెక్స్ ఒక్కటి ఇద్దరు మనుషుల్ని కలుపుతుందంటే ఈ ప్రపంచం ఎప్పుడో నాశనం అయ్యేది. మనం ఈ విషయం తెలుసుకుంటాం, కానీ అప్పటికే మనకు ఒక 50 years వచ్చేసి ఉంటాయి. ఎర్లీ స్టేజ్లో ఈ ఇంటిమేసీ టాపిక్స్ని యూజ్ చేయడం ద్వారా లైఫ్ అనేది చాలా ఈజీగా మారుతుంది. సెక్స్ పక్కన పెట్టి ఇంటిమేసీ పైన ఫోకస్ పెట్టండి. ఇప్పటి నుంచి మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నాన్ సెక్షువల్ ఇంటిమేసీ పైన ఇంకా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తా. మిస్ అవ్వకుండా ఉంటే చాలు. ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ మళ్ళీ తీసుకురాబోతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.